శ్రీ శివాయ గురువే నమః. పరశివ శిఖర క్షేత్రంలో బాలయోగేశ్వర భగవాన్ గారు ఉన్నారు కదా. ఆయన తన భక్తులు మిత్రుడితో కలిసి ఆయన పుణ్యక్షేత్రాలకు వెళ్తూ ఉండేవారు. ఆ సమయంలో జరిగిన ఒక యథార్థమైన సంగతి. అతని చిన్నప్పుడు ఆ భక్తుడు ఆయన మిత్రుడు ఉన్నారు కదా, ఆయనకి వాళ్ళ తల్లిదండ్రులు దైవ భక్తులు అన్నమాట. అయితే అన్ని పుణ్యక్షేత్రాలు యాత్రలు వెళ్తూ ఉండేవారు. వారితో పాటు ఈ చిన్న పిల్లవాడు కూడా యాత్రలకు వెళ్తూ ఉండేవాడు. ఎక్కడ ఏ గుడికి వెళ్ళినా దర్శనం అయ్యేది, కానీ శివాలయానికి వెళ్ళినప్పుడు మటుకు అతనికి ఎందుకో కొంచెం వెనకబడేవాడు. తల్లిదండ్రులకు ఒక అడుగు ముందుండేవారు. ఆ తల్లిదండ్రులకే ఆ శివ దర్శనం అయ్యేది, ఆ పిల్లవానికి మటుకు అయ్యేది కాదు. అన్ని దర్శనాలు అందరి దేవుళ్ళ అయ్యేవి, కానీ అదే మరి ఎంతో ఏమిటో కానీ పూర్వజన్మ సుకృతమో అర్థం కాదు, అతనికి మటుకు శివ దర్శనం అయ్యేది కాదు. ఇలా జరుగుతున్నాయి. ఆ కుమారుడు పెద్దవాడైన తర్వాత అంటే బహుశా 40 సంవత్సరములు వచ్చినాయి అన్నమాట. అయితే మిత్ర భక్తుడు బాలయోగేశ్వర భగవాన్ గారు ఇంకా కొంతమంది భక్తులు అందరూ కలిసి కాశీ వెళ్తారు. కాశీ వెళ్ళినప్పుడు అక్కడ కాశీలో చాలామంది జనం ఉంటారు. కానీ బాలయోగేశ్వర భగవాన్ గారి మహత్యము, ఆ శివ మహత్యము కానీ అంతమంది భక్తులున్నా కూడా ఎప్పుడు శివదర్శనం కానీ ఈ మిత్రుడైన భక్తుడున్నాడే, అతనికి అనుకోకుండా అతని అదృష్టమో ఏమో కానీ ఒక 60 నిమిషాల పాటు 60 సెకండ్ల పాటు అతనికి శివదర్శనం అద్భుతంగా జరుగుతుంది. ఆ శివుణ్ణి పట్టుకొని అలాగే అభిషేకం చేస్తూ ఉండిపోతాడనమాట. చాలామంది భక్తులు ఉంటారు, తోసుకుంటారు. వాళ్ళు ఏదో అనుకోకుండా అలా స్టన్ అయిపోయినట్టు వాళ్ళు అలా చూస్తూ ఉంటారు. ఇతనికి అదృష్టం కలుగుతుంది అనమాట. అంత అద్భుతం ఎలా జరిగిందంటే, అతని అదృష్టం ఎలా కలిసి వచ్చిందంటే, యోగి ఆదిత్య గారు, ఆయన యోగి ఆదిత్యనాథ్ ముఖ్యమంత్రి గారు ఆ రోజున శివదర్శనానికి అదే సమయంలో ఆయన వచ్చారు కనుక, ఆయన దర్శనార్థము అప్పుడే వీళ్ళు కూడా ఉన్నారు కనుక యోగి ఆదిత్యనాథ్ ఆయన మరేమో భగవాన్ గారు, ఈ మిత్రు భక్తుడు, వీళ్ళందరూ ఆ ముగ్గురిని వాళ్ళు అక్కడ ఉండనిచ్చేవారు. అదేమిటో మరి, అది పూర్వజన్మ ఫలమో ఏమో, అతనికి మరి అలా కరుణ ఎలా కలిగిందో నిజంగా అది ఒక అద్భుతమైన విషయమే కదా. బాలయోగేశ్వర భగవాన్ గారు ఉండటం కూడా అతని అదృష్టమేమో. అందువల్లనే ఆ సమయానికి ఆ మినిస్టర్ రావటం కూడా ఒక అదృష్టం కలిసి, ఆ సమయానికి అక్కడ సీఎం గారు రావటం కూడా అదృష్టం కలిసి వచ్చింది. అంటే భగవంతుని లీల, భగవాన్ లీల ఇలా ఉంటుందన్నమాట. ఇది ఒక అద్భుతమైన విషయం కదా. నిజంగా ఆ భక్తునికి జరిగిన ఆ అనుభవం అన్నమాట, ఆ తృప్తి భగవాన్ వల్లనే కదా జరిగినది. ఆ శివ దర్శనంతో అతనికి ఏ శివాలయాలకు వెళ్ళినా కూడా అప్పటి నుంచి అతనికి చక్కగా శివ దర్శనాలు జరుగుతూనే ఉన్నాయి అన్నమాట. అతని అదృష్టం అలా అతనికి కలిసి వచ్చింది. దీనివల్ల మనం అనుకునేది ఏమిటంటే, బాలయోగేశ్వర భగవాన్ గారు స్వయంగా మన పక్కన ఉండటం వల్లనే కదా ఆ మహా ఈశ్వరుని దర్శనం జరిగింది. ఆ అదృష్ట భాగ్యం ఎక్కడికి వెళ్ళినా శివాలయంలో దర్శనాలు చక్కగా జరుగుతున్నాయి కదా. ఇదంతా భగవాను దివ్యమైన ఆయన యొక్క మనకు ఉన్న ఆశీర్వచనముల వలన, ఆయన మన పక్కన ఉన్నందువలన నిజంగా మనకి చాలా చాలా అదృష్టం అన్నమాట. సాక్షాత్ భగవంతుడే మనని ఆశీర్వదిస్తున్నట్టుగా అనుభవంలో ఉన్నది. హరహర మహాదేవ. బాలయోగేశ్వర భగవాన్ గారి చరణములకు నమస్కారములతో శ్రీమతి విజయ భ్రమరాంబ తాడేపల్లి.